హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్ ఛానల్. ఇప్పుడైతే మనం 1 సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఇప్పుడైతే 4 డబ్బాలు, కేజీ డబ్బాతో 4 డబ్బాలు మామిడికాయ ముక్కలను అయితే ఆ బేషన్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పక్కా కొలతలతో మనకి మ్యాంగో పికిల్ ఇలా ప్రిపేర్ చేసుకుందాం. 4 డబ్బాలు పూర్తిగా, కేజీ డబ్బా ఫ్రెండ్స్ అది. మామిడికాయ పచ్చడికి కావాల్సినవి మనకి ఇప్పుడు 4 డబ్బాలు అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ పదార్థాలు: మెంతి పొడి, ఎల్లిపాయలు 1/2 కేజీ, మెంతి పొడి 1/2 కేజీ, అండ్ కొద్దిగా అయితే నేను పేస్ట్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడైతే ఆయిల్, జిఎం ఆయిల్ మాకైతే 3 ప్యాకెట్లు అయితే పట్టినాయి ఫ్రెండ్స్. 3 ప్యాకెట్లు అయితే మాకు సరిపడినాయి 20 కాయలకి. ఇక్కడైతే ఓకే, సాల్ట్ ప్యాకెట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, అది 1/2 కేజీ ఫ్రెండ్స్, 1/2 కేజీ డబ్బా. 1/2 కేజీ డబ్బాతో 2 డబ్బాలు నర వేస్తుంటాను. మా ఇంటి పక్కన అక్క ఫ్రెండ్స్, తను నాకు రాదంటే తను వచ్చి నేను పెడతలేమ్మంటే, సరే పెట్టాక ఒకసారి చూపి నెక్స్ట్ ఇయర్ నేను పెట్టుకుంటానంటే, సరే అమ్మ పెట్టడానికి చూపిస్తే నేను వీడియో తీసిన ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నచ్చితే. ఓకే, ఇప్పుడైతే సాల్ట్ వేస్తుంది. కరెక్ట్గా 4 డబ్బాలకి కేజీ డబ్బాతో 1 కేజీ వేసింది ఫ్రెండ్స్. కారం అయితే ఇప్పుడు ఉప్పు, అయితే 1.5 చూసారు కదా. ఇప్పుడైతే ఉప్పు 1/2 కేజీ, 1/2 కేజీ సగం, కరెక్ట్గా సగమే, ఎక్కువ వేసుకోలే. కేజీకి సగం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా సాల్ట్ కింద పడ్డది చూసారు కదా. ఓకే, ఇప్పుడు అదంతా మిక్స్ చేస్తాను చూడండి. అందులో ఎల్లిపాయలు అండ్ మెంతుల పొడి, పసుపు, కొద్దిగా పేస్ట్ పట్టినా కదా ఫ్రెండ్స్, ఎల్లిపాయల పేస్ట్ కొద్దిగా అంతా అది, అండ్ సాల్ట్, నూనె అన్నీ మిక్స్ చేసింది చూడండి మా అక్క. పసుపు వేస్తుంది మా అక్క. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా 1 ఇయర్ అయితే మనం తినొచ్చు ఫ్రెండ్స్. 1 ఇయర్ దాకా అయితే మొక్క మెత్తబడదు, గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఓకేనా, మనం చేసుకునే బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మామిడికాయ మొక్క గట్టిగా ఉండాలంటే మనం కాయనైతే మంచిగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా మనం తుడుచుకోవాలి. వైట్ క్లాత్తో తుడుచుకొని మంచిగా పెట్టుకుంటే, కాసేపు ఆరబెట్టుకుంటే ఆ తడి అనేది మొత్తం పీల్చుకుపోయిద్ది. మంచిగా ఇలా బేషన్లో మనం మొక్కలన్నీ పైన జీడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది జీడి పక్కన తీసేసి వైట్ పొర అనేది ఉంటుంది, అది మొత్తం తీసేసాక అది తీస్తేనే, లేకపోతే అది ఉందంటే మనకి తిన్నా కూడా అరగదు ఫ్రెండ్స్. అందుకని ఒకసారి తీయాలి, అంతా తీయాలి. అండ్ తీసాక ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే మొక్కల్ని ఇందాల మనం చూసుకున్నాం కదా, బేషన్లో వేసుకున్నాం కదా. 4 కేజీలు మొక్కలు, కేజీ డబ్బాతో 4 కేజీలు మామిడికాయ మొక్కలు ఫ్రెండ్స్. చూడండి, అందులో ఆయిల్ మొత్తం 1/2 కేజీ ఆయిల్ కదా, 1/2 కేజీ పోసి మొత్తం మిక్స్ చేస్తారు. మిక్స్ చేసింది మొత్తం
ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఇప్పుడు మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, సాల్టు, ఉప్పు, కారం అండ్ మనం మెంతుల పొడి, ఎల్లుల్లిపాలు, సాల్ట్ మొత్తం వేసుకొని కలుపుకున్నాం కదా. ఆ మిశ్రమంలో ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలు కలిపి మంచిగా కలిపి, ఆ ఉప్పు అనేది కొద్దిగా గలరు గలరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ లొండలో అయితే, దాన్ని కూడా తను చేతులతో ఆడ కొద్దిగా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం చేతులతోనే ఇట్లా నలపొచ్చు ఫ్రెండ్. అలా ఉంటే మళ్ళీ మనకి సాల్ట్ ఎక్కువైనట్టు, అందుకని కొద్దిగా చూసుకొని వేసుకోండి ఎప్పుడైనా సరే. మేమైతే కారం తక్కువ తింటాం ఫ్రెండ్స్, అందుకని నేను తక్కువ వేయమని చెప్పాను తనకి, అక్కకి. అందుకని మా పాప బాబు తక్కువ తింటారు. అండ్ ఇందులో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 1/2 kg అబో వేసుకోవచ్చు ఎల్లిపాయలు. తక్కువ తింటారు వీళ్ళు, తినరు. నేను ఒక్కదాన్ని తినేది ఎల్లిపాయలు ఎక్కువ. పాప, మా బాబు, మా వారు తినరు ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా. ఇప్పుడైతే కాయలు దాంట్లో ఆ ముక్కల్ని అయితే దాంట్లో వేసి కలిపి మొత్తం మిక్స్ చేసి మొత్తం మంచిగా ఆ ముక్కలకి అప్లై చేసి మొత్తం చేత్తోనే అక్కడక్కడ ఒక పండు మొక్క దొరికింది, అది పక్కన పడేస్తుంది తను. పండిని ఏదన్నా ఉంటే పక్కన పడాలి, ఎందుకంటే మళ్ళీ సంవత్సరం పాటు నిల్వ ఉండేది పచ్చడి కాబట్టి మనం చూసుకొని మంచిగా చేసుకోవాలని తను చెప్తుంది నాతో. సరే తీసేయక్క అని చెప్పేసాను నేను. సరే తీసేసిందాం తను. 4 kgల 4 kgల మామిడికాయ ముక్కలకి 1 kg కారం, 1/2 kgన్నర ఉప్పు ఫ్రెండ్స్. ఓకేనా, 1/2 kgన్నర ఉప్పు. చాలా సింపుల్ అనుకున్నా, నాకు రాదు ఫ్రెండ్స్. అయినా ఇప్పుడు తను వీడియో చూస్తే మాత్రం తప్పకుండా నాకు ఈజీ అనిపిస్తుంది. ఇలా ఎవరైనా రాని వారు ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ మీకు వస్తుంది. నేను కూడా నెక్స్ట్ డే నేనే పెడతా. ఆయిల్ పోసుకొని ఆయిల్లో తడుపుకొని ఇలా కూడా పెట్టొచ్చు. బట్ అసలు డైరెక్ట్గా మనం బేషన్లో మనం కొలవకుండా కూడా మామిడికాయ ముక్కల్ని ఇంకా బేషన్లో వేసి దానిపైన మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనకు తెలిసింది 1 kg బావు కారం అండ్ 1/2 kgన్నర సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మెంతి పొడి, ఎల్లిపాయలు, మొత్తం నూనె అన్నీ వేసుకొని కలుపుకొని కూడా అలా కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొలతలు లేకుండా అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఏది బెస్ట్ అయినా కూడా బెస్టే కదా మనకి, ఈజీ అంతే. ఏదైనా ఈ ప్రాసెస్ కూడా ఈజీ, ఆ ప్రాసెస్ కూడా ఈజీ. మనకి ఏది వస్తే అది చేసుకోవచ్చు అట్లా. ఓకే, ఇలా కలుపుకొని మొత్తం డబ్బా మాత్రం మీరు జాడీలు పెట్టుకున్నా కూడా ఏదైనా సరే ఫస్ట్ మనం పెడతామంటే కడుక్కొని మంచిగా ఎండలో పెట్టుకుంటే కాసేపు ఆరాక మనం తీసుకొచ్చుకొని దాంట్లో మంచిగా అసలు తడి లేకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా నేనైతే 2 డబ్బాలు తెచ్చుకున్నా 20 కాయలకి, ప్లాస్టిక్ డబ్బాలు చిన్న సైజులోవి. కారం కొద్దిగా మంటలేదంటుంది మా తను. అయితే ఇంకొద్దిగా వేసాను అంటే సరే మరి వెయ్యి అంటున్నా నేనైతే. మా పిల్లలు ఎక్కువ తినరుగా ఫ్రెండ్స్, అందుకే వద్దన్నా నేను. మంట ఎక్కువ తినరు అందుకే. కారం ఎక్కువైతే మళ్ళీ పిల్లలు అయితే అసలుకే తినరు, మా వారు కూడా తినరు ఫ్రెండ్స్. అందుకే వద్దక్క తగ్గించే వేయలే అని చెప్పేసా. ఓకే, కలపడం అయితేనే ఉంది కదా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం ఇంకా డబ్బాలో వేస్తున్నారు చూడండి. అయితే తన డబ్బా ఇచ్చిన ఇందులో వేయక్కని చెప్పేసి మొత్తం ఇప్పుడు మనం కలిపింది తెలుసుగా ఫ్రెండ్స్ ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు అందులో వేసాక మొత్తం మళ్ళీ ఇంకా పక్కన ఉన్నాయి చూసారా మామిడికాయ ముక్కలు, ఇంకా అవి 2 kgలు ఉంటాయి ఫ్రెండ్స్. కలపడం రాదని తను ఇంకా ఆ 2 kgలు పక్కన పెట్టేశారు. కొద్దిగా కారం తక్కువ ఉందని మళ్ళీ ఇంకొద్ది వేస్తున్నారు చూడండి టేస్ట్ కోసం.
ఓకే. చాలా ఎరుపు రెడ్‌గా ఉంది ఫ్రెండ్. మా కారం అయితే చూడండి ఎంత రెడ్‌గా ఉందో. గ్రేవీ రావాలంటే మాత్రం కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలని అన్నారు తను. సరే అక్క నీ ఇష్టం వెయ్యి అన్న. మంట తక్కువే ఉందిలే ఎంతైనా. ఓకే మొత్తం కలపడం అయింది. దాంట్లో వేస్తున్నారు చూడండి. నేను లాస్ట్ ఇయర్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. నేనైతే మామిడికాయ కారం ఈ ఇయర్ పెడదామని అనుకున్నాను. అయితే ఐ థింక్ మమ్మీ వస్తారన్నారు, రాలేదు. అందుకని నేను ఇంకా నాకు తెలియదు కదా, మా పక్క ఇంటి వాళ్ళు అక్క ఉన్నారు, తను పిలిపించి పెట్టక్క నువ్వు నాకు తెలిసేలా పెట్టక్క ఒకసారి, నేను నెక్స్ట్ ఇయర్ నేను పెట్టుకుంటా సరే అమ్మ అని వచ్చేసి తనే పెట్టారు. ఓకే మొత్తం మిక్స్ చేసి ఇలా డబ్బాలో పెట్టుకొని మూత లూజ్గా పెట్టాలి ఫ్రెండ్స్, టైట్గా పెట్టకూడదు. ఇలా ఇలా మొత్తం కలుపుకొని దాంట్లో వేసి మూడో రోజు మాత్రం మనం ఆయిల్ వేసుకొని మళ్ళా ఉప్పు తక్కువ ఉందా అండ్ ఎక్కువ కారం తక్కువ ఉందా అని చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ సమానంగా వేసుకోవాలి, తర్వాత కొద్దిగా తగ్గించే వేసుకోవాలి, తర్వాత మనం కలుపుకునేదిగా మూడో రోజు అప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒకసారి టేస్ట్ చూసాక బాగుందా లేదని చూసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ పెట్టుకోవడం ఏం లేదు. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఏదైనా ఫస్ట్లో అయితే నాకు భయం వేసింది, ఎలా పెడతారు అనుకున్నా. మేబీ తను పెట్టే విధానం చూసా నాకు కూడా ఈజీ అనిపించింది. ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు కదా అనుకున్నాను నేనైతే. సరే ఓకే ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ డబ్బా అయితే అయిపోయింది, సగానికి వచ్చింది. ఇంకా వేరే డబ్బాలో ఆ 2 కేజీలు వేస్తున్నాను చూడండి, అది కూడా ప్రిపేర్ చేస్తున్నాం. అది పూర్తిగా 2 కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్. అది మామిడికాయ ముక్కలు అయితే 2 కేజీ కరెక్ట్గా. కరెక్ట్గా సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ కారం కదా, అందుకే జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. ఏదైనా తడి లేకుండా చేతులకైనా మనం కాయలైనా శుభ్రంగా మంచిగా కడుక్కొని మంచిగా పెట్టుకుంటేనే ఏదైనా నిలువ ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే ఉండదు, పాడైపోయిద్ది. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఏదైనా. ఓకే అటు ఇటు ఇంకా 2 కేజీలు బాగుంది ఫ్రెండ్స్. అంటే ఆ కేజీ డబ్బాతో 2 కేజీలన్నరకు వచ్చినాయి మామిడికాయ ముక్కలు మొత్తం. అయితే ఈ మామిడికాయల ముక్కల్లో ఆయిల్ పోసుకొని మళ్ళా అంటే కొద్దిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం. తర్వాత మనకు కావాల్సినంత కారం ఉప్పు, తర్వాత మనకి అవి ఇలా ఆయిల్ పోసుకొని మొత్తానికి పట్టినట్టు ఇలా అప్లై చేసుకున్న తర్వాత కారం ఉప్పు మెంతుల పొడి ఎల్లిపాయలు మెంతుల పొడి అయితే పావు కేజీ తెచ్చాను ఫ్రెండ్. తెప్పించిన ఎల్లిపాయలు మొత్తం వేస్తే ఇంకా మెంతుల పొడి కొద్దిగా అది ఫ్లేవర్ కోసం స్మెల్ మంచిగా ఉంటుందని మెంతుల పొడి యూజ్ చేస్తాం. అండ్ పసుపు కూడా అంతే కలరు. ఓకే మెంతుల పొడి అయితే కొద్దిగా 3 స్పూన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. తను వేసే లెక్క అయితే 3 స్పూన్ కరెక్ట్ 3 స్పూన్స్ ఎల్లిపాయలు పేస్ట్ చేసి మొత్తం వేశారు. ఓకే ఎల్లిపాయలు కూడా మొత్తం ఇందులో కూడా కొద్దిగా అక్క అని చెప్పేసి అందులో తక్కువ దాంట్లో ఎక్కువ వేసింది కదా, అందుకే ఇందులో ఏమంటే వేసింది తను. ఓకే పసుపు కూడా కొద్దిగా 1 స్పూన్, సాల్ట్ ఇంకా కారం
రెండు కేజీల బావుకి కరెక్ట్గా సాల్ట్ అయితే ఇప్పుడు తనే వస్తుంది కదా. అర కేజీకి తక్కువే ఫ్రెండ్స్, అర కేజీకి తక్కువే. అర కేజీకి తక్కువే. చూస్తున్నారు మీరు, అర కేజీ డబ్బా అది తక్కువ. ఓకే, అర కేజీ తక్కువ. ఇప్పుడైతే దానికి కలిపి దాంట్లో ఈ డబ్బాతో తనైతే అర కేజీ పూర్తిగా వేశారు. కారం ఇంకా ఉంది అక్కడ. అర కేజీ పూర్తిగా ఇంకొద్దిగా సగం అయిపోయింది. సగం డబ్బా అయిపోయిందా? ఉంది ఇంకా లేదు, ఎప్పుడో చూడండి. ఈ డబ్బా నీకు ఎట్టొస్తాయి. ఈ కారం కాదా ఇది? ఈ కారం కరెక్ట్గా తొందరగా 3 కిలోలు పడుతుంది. అర కేజీన్నర పూర్తిగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మనకు సాల్ట్ కూడా మనకి వేరేగా ఇస్తారు మామిడికాయ కారానికి, అదే తెచ్చుకోవాలి. వేరేది ఏమైనా యూజ్ చేస్తే మంచిగా ఉండదు. అందుకని మామిడికాయ కారానికి సాల్ట్ అయితే మంచిగా తెచ్చుకుంటేనే బెస్ట్ నాకు తెలిసి. ఓకే, ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అది కూడా రెండో డబ్బా ఇస్తాను. రెండో డబ్బాలో కూడా వేసారు. अच्छा निकाल के अब आता मिलाएगा. ఇలా మిక్స్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఇంకా డబ్బాలో వేసుకొని మంచిగా నైట్ మొత్తం అలానే ఉంచాను ఫ్రెండ్. 2 days మాత్రం ఉంచాను. 3 daysకి అది మొత్తం ఇంకా మంచిగా ఓపెన్ చేసి మూత తీసి చూస్తే ఎంత బాగా స్మెల్ వచ్చిందంటే అంత బాగా స్మెల్ వచ్చింది. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో మనం మెంతుల పొడి వేసాం కదా, ఇంకా ఆ ఫ్లేవర్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అయితే సూపర్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎవరికి ఎంత ఇష్టమో అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్. మనకి ఇలా మామిడికాయ కారంలో అయితే వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం నాకైతే. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 3వ రోజు అయితే నేను ఇంకా మా బావగారు అయితే ఇంకా తనే కలిపారు. 3వ రోజు 2 రోజులు అయితే అట్లా ఉంచుతాం కదా. 3వ రోజు కలిపేటప్పుడు అబ్బా సూపర్గా ఉంది. ఎంత రెడ్గా ఉందంటే అంత రెడ్గా ఉంది కారం అయితే. అసలు ఎంత మంట ఉంటుందేమో అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా, కానీ అసలు మంటే లేదు. ఎంత బాగుంది. మా పిల్లలు అయితే సూపర్గా ఉంది మమ్మీ అన్నారు. అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు అయితే మామిడికాయ కారం. ఓకే, మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మనం పెట్టినప్పుడైతే ఆ రోజు మాత్రం నైట్ మూత పెట్టకూడదు, లూజ్గా పెట్టాలి. లేకపోతే మళ్ళా గాలి అంటారు కదా, బూజు పట్టడం అదే అంటారు కదా, అందుకని టైట్గా పెట్టకూడదు, లూజ్గా పెడితే మూత. అండ్ 3వ రోజు మాత్రం మనం తిప్పుకొని మంచిగా టేస్ట్ ఎలా ఉంది చూసుకొని అండ్ మొత్తం సరిపడిందా లేదా అని చూసుకొని, ఒకవేళ తక్కువైనా కూడా మళ్ళీ కలుపుకునే రోజు అదే రోజు 3వ రోజే. ఒకవేళ మంట తక్కువ ఉన్నా కూడా కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఫ్రెండ్. అండ్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. నాకైతే మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. అసలు నేను 3వ రోజు మొత్తం సరిపోయింది. మేము వేసుకున్నట్టు కరెక్ట్గా పక్కా కొలతలతో వేసుకున్నాం కదా, సరే పడిపోయింది. అసలు సూపర్ కుదిరింది. ఉప్పు కారం అయితే అసలు భలే కుదిరింది ఫ్రెండ్స్ నాకైతే. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం అయిపోయింది కదా. ఇంకా 3వ రోజు అయితే మేము ఇలా చేసుకొని మంచిగా లూజ్ పెట్టుకున్నాం, అయిపోయింది. రోజు మిలా చెప్పు ఓ కాడు ఏ సోపు మిలాకి एक बार रखो अभी अपलोड ना करो పెట్టేస్తాను. ఆయిల్ కొద్దిగా మిగిలింది ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా వేసింది తను, మళ్ళీ వేస్ట్ కాకుండా ఎందుకులని. 3వ రోజు వేద్దాం అనుకున్నా, ఇంకా ఎందుకు మళ్ళీ ఒక ప్యాకెట్లో వేరే ఒక ప్యాకెట్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో కొద్ది మిగిలిచ్చారు. ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంది ఆల్రెడీ. ఆ ప్యాకెట్ ఏం తర్వాత వేసుకోండి మీరు, 3వ రోజు కలుపుకోండి. అప్పుడు ఏమైనా తక్కువ పడితే అది కూడా వేసుకొని కలుపుకోండి అని చెప్పింటాను. సర్లే అని ఇంకా ఓకే అన్నాం. ఇదైతే ఇలా అయిపోయింది చూసారు.
ఆ రోజే వేసుకోవచ్చు కానీ ఇంకా మనం కలిపేటప్పుడు ఉప్పు కారం చూసుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా తక్కువైనా ఎక్కువైనా మనం అప్పుడు వేసుకుంటే బెటర్ అని తను చెప్పారు. అందుకని మేము ఓకే అన్నాం. రేపు తిప్పామంట. సరే అని ఇంకా మూడో రోజు అయితే మంచిగా చూస్తే ఎంత బాగుందో. ఓకే, ఇంకా మా వారైతే మూడో రోజు ఇంకా చూస్తే వాళ్ళ ఎర్ర మా ఆయనే కలిపారు, మా వారే కలిపారు. చూడండి ఎంత బాగుందో. అప్పటికే ఆయిల్ ఎక్కువే ఉంది చూడండి, ఎంత ఎర్రగా ఉంది, భలేగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో చూసి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకేనా, చాలా బాగుంది అసలు అయితే. మేము ఇంకా ఇది నేను 2 డబ్బాలు అన్నా కదా, ఇది ఒక ఫస్ట్ డబ్బా. ఇది ఇందులో అయితే సరే పడిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ మరి ఎక్కువే వేసింది తను. 2వ డబ్బాలోనే కొద్దిగా తక్కువ పడది. మళ్ళీ వేసుకొని మళ్ళీ టేస్ట్ చూస్తే ఆ రెండిట్లో ఒక దాంట్లో కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం. ఇంకా కారం అయితే సరిపోయింది ఇంకా రెండిట్లో. చూసారుగా ఇందులోనే తక్కువైంది ఆయిల్ అయితే. ఇందులో కలుపుకొని మొత్తం ఇంకా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, ఇందులో కూడా సరిపడింది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాం తక్కువ పడితే. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. లైక్ చేయండి తప్పకుండా. ఓకే బాయ్ బాయ్.